ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నాకు చాలా ఇష్టం అంకుల్ అన్న. కాంబినేషన్ చాలా బాగుంటుంది. చిరంజీవి గారిది రంగనాథ్ గారి కాంబినేషన్ ఎన్ని సినిమాలు చాలా, కానీ ఎన్నిసార్లు ఏడ్చుంటారు 4 గోళ్ల మధ్య. అది చెప్పుకోలేం కదా మనం, అదే ప్రాబ్లం. ఇప్పుడు మనం చెప్తే ఏమంటారంటే, ఎందుకంటే అమ్మ చనిపోయింది, నాన్న చనిపోయాడు, కట్టుకున్న భార్య చిన్న ఏజ్లోనే చనిపోయింది. ఇప్పుడు ఎవరు లేరు నాకు చెప్పుకోవడం. కళ్ళ ముందే ముగ్గురిని కోల్పోయారు కదా. ఇప్పుడు మా అత్తగారు మామగారు కూడా పోయారు 2016లో, 2019లో మా 17లో మా మామగారు పోయారు, 19లో మా అత్తగారు పోయారు. సో నాకంటూ వైఫ్ ఎప్పుడు చనిపోయారు? లాస్ట్ ఇయర్ చనిపోయారు. తను ఎందుకు చనిపోయారు అసలుకి? అది తను చెప్పే కదా, సైకలాజికల్గా సైకాట్రిక్ పేషెంట్ 8 times 9 times సూసైడ్ అటెంప్ట్ చేసి మా నాన్న వచ్చి చూసి ఏమైందిరా అంటే తెలియదు నాన్న అని చెప్పి, వాళ్ళ సొంత బాబాయే ఉన్నారు ప్రసాద్ రావు అని, ఆయన కూడా చిరంజీవి గారికి సైకాట్రిక్ దీనికి కూడా అంటే కౌన్సిలింగ్ కానీ దేనికైనా ఆల్ ఓవర్ వరల్డ్ కూడా ఆయన వెళ్ళేసి వస్తారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు స్ట్రెస్ కూడా ఉండేటప్పుడు చిరంజీవి గారికి కూడా హీ హస్ డన్. అంటే సూసైడ్ చేసుకోవాలని చేసుకుంటుంటారా ఆమె? థాట్స్ వస్తుంటాయి. ఆ థాట్స్ ఏంటంటే ప్రతి చిన్న వాటికి బాధపడడం, భయపడడం, బెదిరిపోవడం, ఇంకా అయిపోయింది మన లైఫ్ అయిపోయింది, ఇంకా మనం బ్రతకూడదు అని టాబ్లెట్స్ ఎక్కువ తీసేసుకోవడం, లేకపోతే ఇలాగే చేయడం వల్ల ప్రతిసారి తీసుకుని వెళ్ళడం, హాస్పిటల్లో చేర్చడం, మళ్ళీ తన్ని ఇంకా ఏం చేయలేము అంటే మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ 8-9 times. 10th టైం ఇప్పుడు ఏంటంటే డోస్ కొంచెం ఎక్కువ అయిపోయింది, మళ్ళీ హాస్పిటల్ తీసుకుని వెళ్ళాం. వీ కుడెంట్ సేవ్. ఎంత ఏజ్ ఉంటుంది ఆమెకి? తనకి 43-44 అంతే. ఇన్ని కష్టాలు, తండ్రి, తల్లి, భార్య, అత్త, మా ఇంతమంది కోల్పోయి ఒంటరిగా నా కొడుకుతోటి వాళ్ళు నేను బ్రతుకున్నానంటే దానికి మా బాబాయ్ పిన్ని రే నీకేం కాదు రారా చూసుకుంటాను, వాళ్ళు 2 ఫ్రెండ్స్ హరీష్, రవి అని చెప్పి, రవి అయితే పాపం రోజు మాట్లాడుతూ ఉంటాడు, అడుగుతా నేను డల్ అయిపోతా ఏమైందంటే, మా ఇంకోవాడు ఏంటంటే నీకేంట్రా ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్, అది అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసావు, కొత్త లైఫ్ స్టార్ట్ చేయకపోతే. సినిమాలు అంటే మీకు తెలుసు కదా, కృష్ణానగర్ కష్టాలు, సో ఛాన్సెస్ కోసం వెతకడం. కలిసారు ఎప్పుడన్నా చిరంజీవి గారిని? మళ్ళీ తర్వాత లాస్ట్ ఇయర్ నేను కలిసాను. ఇది సార్ జరిగింది లేదు, నాకు మాట్లాడడానికి టైం దొరకలేదు. ఆయన చూసే నాకు బాగున్నా అనేసి వెళ్ళిపోయారు ఆయన. నేను మా బాబాయ్ అన్నపూర్ణ స్టూడియోస్లో మన ఇది జరుగుతుంది, విశ్వాంబర షూటింగ్ జరుగుతుంది. ఆయన 14 days తర్వాత ఒంట్లో బాగాలేదని అప్పుడు వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత షూటింగ్ జరుగుతుందంటే ఇంకా ఆయన డిస్టర్బ్ చేయకూడదని వదిలేశాను. తర్వాత అప్పుడు అనిల్ రావుపూడి గారు, దిల్ రాజు సంక్రాంతికి వస్తున్నాం అనేది అప్పుడు షూటింగ్ జరుగుతుంది ఒక సెట్లో. నేను వెంకటేష్ గారిని కలవలేదు, అనిల్ రావుపూడి ఎవరిని కలవలేదు, ఓన్లీ ఆయన ఒక్కరికోసం వచ్చాను నేను అప్పుడు. సరే పెద్ద ఆయన ఫస్ట్ ఆయన చూసిన తర్వాత చెప్పి దాని తర్వాత మిగతా వాళ్ళని కలుగుతాని అంతవరకు వెయిట్ చేశారు. ఇంతవరకు ఇండస్ట్రీలో కూడా ఎవరికి చెప్పలేదు, ఇది చాలా మంది తెలీదు. ఫస్ట్ టైం అట్లీస్ట్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు రంగనాథ్ గారిని ఎంత ప్రేమించారో వాళ్ళ అబ్బాయి నాగు గారిని కూడా అంతే విధంగా ప్రేమించండి. అదే హైటు, అదే వెయిట్, అదే ఫిజిక్, అదే టాలెంట్ ఉంది. మంచి అన్న పాత్రలకి, నాన్న పాత్రలకి. సో ఆయన మీరు తీసుకుంటే నిజంగా ఆయన ఎక్కడున్నా కానీ పైనుంచి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కొడుకు సక్సెస్ని చూసి. ప్లీజ్ ఇండస్ట్రీకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ చెప్పండి. సో అందుకనేసి మొన్న నేను లాస్ట్ ఇయర్ సముద్ర గారు ఛాన్స్ ఇచ్చారు, వెళ్తే ఇస్తానని చెప్పి ఒకే సినిమాలో Part 1, Part 2 పాన్ ఇండియా సినిమా వరదరాజు గోవింద్ అని చెప్పి ఫస్ట్ హాఫ్లో వచ్చేసి నేను ఒక గుండాకి నవీన్ గౌడ్ గారు అని ఉన్నారు, ఆయనకి నేను సెక్రటరీ లాగా. Part 2లో వచ్చేసి నేను ఒక ప్రొఫెసర్ లాగా. సో ఇవి 2 డిఫరెంట్గా వస్తే ఆయన సీఎం రాజు ఒక ఆయన డబ్బింగ్ చెప్తారు. ఓకే, ఆర్సీఎం రాజు. ఆయన బాగా ఇది ఎవరో ఫ్రెష్ ఫేస్ చాలా బాగుంది అని చెప్పేసి కాంప్లిమెంట్ ఇచ్చింది. సముద్ర గారు చెప్పారు, నాగేంద్ర మీకు మంచి కాంప్లిమెంట్ ఉంది, ఈయన ఆర్సీఎం రాజు గారు చెప్పారు ఇలాగా. సో ఆయన చెప్పారంటే సమ్వేర్ యూ హ్యావ్ పొటెన్షియల్ టు యాక్ట్. ఆబ్వియస్లీ మీ బ్లడ్లో ఉంది కాబట్టి యాక్టింగ్ అనేది చేయొచ్చు. ప్లస్ ఇప్పుడు మీరు చూడడానికి కూడా మీ ఫాదర్ లాగా ఉన్నారు, శాంతి నివాసంలో మీ ఫాదర్ లాగా ఉన్నారు, అది అని చెప్పేసరికి ఓకే నమ్మకం వచ్చింది. ఇప్పుడు అసలు నాన్నది ఏం రూపాయి కూడా లేదు మీ దగ్గర? చిన్నప్పుడు చనిపోయిన తర్వాత కొంత ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయో, డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయో అని చూస్తాం కదా ఇంట్లో మనం. ఇప్పుడు జీరోనా? లేదు, జీరో. నాన్న కూడా అద్దెకే ఉన్నారా? సొంత ఇల్లు కూడా లేదు చనిపోయే టైం? లేదు, గాంధీనగర్లో ఉండేవారు అద్దెకి. సో అందుకనేసి ఇప్పుడు ఏదైనా చేయాలి, మనం తప్పేం చేయలేదు. నేనైతే కొంచెం కుక్కలు అంటే ఇష్టం అని చెప్పి ఒక 20 lakhs 30 lakhs ఇన్వెస్ట్ చేసి కుక్కలు మళ్ళీ అదే పిచ్చి ఎవడి పిచ్చి వాళ్ళకని కొన్నారా? కొన్ని ఫారిన్ నుండి తెప్పించి వాటిని షోస్
షోస్కి తీసుకెళ్ళి మళ్ళీ బ్రీడింగ్ చేసి ఒక పిల్ల 1,50,000 2 లక్షలకు అమ్మిన రోజులు ఉన్నాయి. అదేదో ఫన్ కోసం చేసాం. ఆవిడకి కూడా కుక్కలు అంటే ఇష్టం, తను చూసుకుంటుంది, టైం పాస్ అవుతుంది, తనకు అలాంటి డైవర్షన్ ప్రాబ్లం ఇది ఉండకూడదు అనేసి ఇది పెట్టాం. బట్ ఏంటంటే అవి ఉండి చూసుకోలేక బెంగళూరులో అక్కడ నుండి వచ్చేసాం. ఇది పరిస్థితి. సో ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లో ఉంటున్నారు. ఇంకా ప్రెసెంట్ లో ఇక్కడే సినిమా వేట ఆఫర్ లో ఒకటి వచ్చి వరదరాజు గోవిందం అయింది, ఇంకోటి 1986 వంగవీటి రంగా అని చెప్పేసి అందులో చిన్న క్యామియో రోల్. తర్వాత ఈటీవీలో బొమ్మరిల్లు అని ఒక ఎపిసోడ్ వచ్చేసాను, సీరియల్. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు నాకు కొత్త కదా యాక్టింగ్, ఎలా డైలాగ్ డెలివరీ భయం అయితే లేదు, కెమెరా ఫియర్ లేదు, కానీ నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంది. అది నేను చెప్తే బాగుంటుంది కానీ చూపిస్తే బాగుంటుంది కాబట్టి. నాన్నగారి డైలాగ్స్ ఏమైనా గుర్తున్నాయా మీకు? నాన్నగారి డిక్షన్ చాలా బాగుంటుందండి, చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ, ఎవ్వరు మ్యాచ్ చేయలేరు. ఆయన వాయిస్ బేస్ కూడా కృష్ణరాజు గారిది ఎలా ఉంటుంది వాయిస్, సో ఈక్వల్గా ఉంటుంది. వాళ్ళిద్దరూ అలా పోటాపోటీగా ఉంటుంది వాళ్ళిద్దరు స్క్రీన్ మీద. ఒకసారి కృష్ణరాజు గారు కంప్లైంట్ చేశారు మా నాన్నకి, ఏంటి రంగా నువ్వు అనుకొని మీ రిలేటివ్స్ ఒక ఆవిడ వచ్చి నా వీపు బాధేసిందిరా అన్నారు. ఏమైందంటే ఒకసారి ప్లాట్ఫామ్లో ట్రైన్ ఎక్కుతుంటే వెనకాల ఒకే హైట్ ఉంటారు ఇద్దరు కదా, శరత్ బాబు గారు ఈయన కృష్ణరాజు గారు, మా నాన్న ఒకే హైట్, మంచి సైజు, పర్సనాలిటీ. సో వైట్ వర్షన్ వచ్చి ఈయన శరత్ బాబు, బ్లాక్ డార్క్ వర్షన్ వచ్చి మా నాన్న. ఆ తల అయినా, జబ్బలైనా, బాడీ అయినా ఫుల్ సాలిడ్ పీపుల్ వాళ్ళు. సో ఒకసారి నన్ను కొట్టేసింది రంగా, ఏంటిది మీ రిలేటివ్స్ కొంచెం చెప్పు కొట్టదని. రంగా అని చెప్పి వీపీ దాన్ని కొట్టిందంట ఆవిడ. ఎవర్రా మనల్ని కొట్టేవాళ్ళని చూస్తే, రంగా నువ్వు కాదా, మీరెవరండి అంటే నేను కృష్ణరాజు అన్నారంట. సారీ అండి మా రంగనాథ్ అనుకున్నాం మేము అని సారీ చెప్పారు వాళ్ళు. నాన్నది ఏదైనా డైలాగ్స్ గుర్తున్నాయండి మీకు? లేదండి. ఇప్పుడు మా నాన్న ప్రాక్టీస్ చేయటము, ఇప్పుడు మా నాన్నది నేను చెప్పకూడదు ఎందుకంటే ఆయన వాయిస్ తో విన్న ఆడియన్స్ ఉంది. నేను చెప్పానంటే అది ఏదైనా ఒక 2 లైన్స్ నాన్నగారిది. లేదు నాకైతే నేను ఆ జోన్కి వెళ్ళాను. నేను ఆయన జోన్ వేరు, నా జోన్ వేరు. నాదేంటంటే కొంచెం కామెడీ సైడ్, విలన్కి అయినా సరే, కామెడీకి అయినా, ఫాదర్ రోల్, ఈ క్యారెక్టర్ రోల్స్కి అయితే ఐ కెన్ డూ జస్టిఫికేషన్. కానీ నా ప్రైమరీ ఏంటంటే ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ నాకు చాలా ఎక్కువ ఉంది. అది నేను చెప్పుకోవడం కదా, అవకాశం వస్తే తెలుస్తుంది మీకు, అది పండుతుంది. ఎందుకంటే ఒక సీన్లో ఒకరు వచ్చినప్పుడు వాడు మాట్లాడుతుంటే ఏం చెప్తే అవతల మనిషికి, ఇప్పుడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇలా చూస్తాం, చూసేటప్పుడు వాడి బాడీ లాంగ్వేజ్లో అయినా సరే, లేదా వాడు చెప్పే డైలాగ్ డెలివరీలో అయినా సరే, ఇచ్చే గ్యాప్లో అయినా, ఒక పదం చెప్పేటప్పుడు ఒక గ్యాప్ ఇస్తే మనం ఏదో ఊహించుకుంటాం. సో ఇవన్నీ నాకు చాలా బాగుంది ఐడియా. సో కాబట్టి ఏంటంటే వచ్చానంటే ఐ కెన్ డూ దట్ మ్యాజిక్ ఆఫ్ కామెడీ ఆన్ ద స్క్రీన్, లేదా జనరల్ క్యారెక్టర్ రోల్స్ చేయడానికి ఉంటుంది అనేసి దానికి హ్యూమర్ బాగుంటే మన అనిల్ రావుపూడి గారు లాంటి షూర్ డెఫినెట్ ఆయన చేతిలో పడితే షూర్ డెఫినెట్ సో మంచి వజ్రంలా తయారు చేసుకుంటారు. అది నాకు ఆపర్చునిటీలా ఉంటుంది. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మా ఇంట్లో మా నాన్న అయితే పడిపడి నవ్వేవారు నా సెన్స్ ఆఫ్ హ్యూమర్కి. మా నాన్న దేనికి నవ్వరు, దేవుడి దిగి వచ్చినా, జంధ్యాల గారు వచ్చినా కూడా నవ్వరు, చెప్పండి అని ఇలా కూర్చుంటారు. అలాంటిది మా నాన్నని నవ్వించగలను. ఆయన సినిమాల్లో కూడా అంతేనే, గంభీరంగా నవ్వేదే లేదు ఆయన. అవును, అసలు పోలీస్ డ్రెస్ చేస్తే ఎలా ఉంటారు ఆయన, మెగ్నానిమస్, గంభీరంగా ఉంటారు. చిరంజీవి గారు నాన్నగారి కాంబినేషన్ లో మీకు నచ్చిన సినిమా అంటే? నచ్చిన సినిమా అంటే ఒకటి ఖైదీ, అది ఎవర్ గ్రీన్ ఖైదీ. తర్వాత లవ్ ఇన్ సింగపూర్. అదేంటంటే వాళ్ళిద్దరు బ్రదర్స్ లా చాలా బాగుంటుంది, ఇద్దరికి కోపంగా ఉంటుంది, తర్వాత వాళ్ళు తెలుసుకుంటారు బ్రదర్స్ అండ్ లాస్ట్ లో. బట్ అది లవ్ ఇన్ సింగపూర్ చాలా ఇష్టం నాకు.